ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. యేసు ప్రభు పరలోక రాజ్యం కోసం మనల్ని సిద్ధపరుస్తున్నారని మనకు తెలుసు. కాబట్టి పరలోక రాజ్యము అంటే ఏంటి అని అర్థం చేయడానికి ఎన్నో విధాలుగా ఎన్నో ఉపమానాలుగా చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు చెప్పిన ఉపమానము ఒక పుల్లటి పిండితో పోల్చి చెప్తున్నాడు. పరలోక రాజ్యము ఒక పుల్లని పిండి, మరి పిండి అంతయు అది పులిసేటట్లుగా చేస్తుంది. హృదయంలో మొదలవుతుంది, లోకమంతా కూడా విస్తరించుతుందని. చాలా చిన్నగా మొదలవుతుంది. ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా ఇక్కడికి ఎక్కిరండి అని పరలోకం నుండి గొప్ప స్వరము తమలో చెప్పుట వారు విని మేఘారూరుడైది పరలోకమునకు ఆరోహణమైంది. లోకమంతటా కూడా వ్యాపిస్తుంది పరలోక రాజ్య సువార్త అని చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. ఆ విధంగానే మనం రుజువులు కూడా చూస్తున్నాం. మరి ఈ పుల్లని పిండి మన హృదయం లోపల మొదలయ్యే మార్పుగా ఉంది. అది లోపల ఎవరికి కనపడినటువంటి విధంగా మొదలవుతుందని. ఈ పుల్లని పిండి తనకు అప్పచెప్పబడిన పనిని పూర్తి చేస్తుంది. మరి ఈ పుల్లని పిండి మరి సూక్ష్మజీవులు లేదా ఈస్ట్ అని మనం చెప్పబడుతున్నది చాలా సూక్ష్మమైనది, మనకు అసలు కంటికి కనపడదు. కానీ తన యొక్క పని పూర్తి చేసుకొని మొత్తము కంప్లీట్ అయ్యేంత వరకు తన పనిని సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది అని. అలానే పరలోక రాజ్యం యొక్క సువార్త కూడా భూమి అంతటా వ్యాపిస్తుంది. హబక్కుకు ప్రవక్త ప్రవచించాడు. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. భూమి అంతటా వ్యాపిస్తుంది. అందరికి కూడా బహుమానం సిద్ధపరచబడి ఉన్నది. ఎవరైతే ఆ యేసు వాక్యం విని అంగీకరిస్తున్న వారందరికి కూడా పరలోక రాజ్యంలో ఆహ్వానం ఉంది, ప్రత్యేకమైన స్థానం ఉంది. అంగీకరించిన వారికి గొప్ప బహుమతి, అంగీకరించిన వారికి మరి శిక్ష కూడా ఉన్నదని మనల్ని ప్రతిదినం పరీక్షించుకుంటూ ముందుకు సాగిపోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన యేసయ్య, పరలోక రాజ్యం కోసమై మమ్మల్ని సిద్ధం చేస్తున్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. పరలోక రాజ్యంలో పుల్లని పిండి వలె ఎలాగైతే మా హృదయంలో మార్పు చెందుతుందో మరి మమ్మల్ని మారుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఇంకా ఎవరైతే నీ రాజ్యం గురించి వినలేదో అందరికి కూడా చాటి చెప్పగలిగిన కృప, అటువంటి అవకాశం కూడా మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.